బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మిత్రులారా, ఇక్కడ మనం సంపాదించే ప్రతి పైసా అదంతా కూడా దైవం ఇచ్చినటువంటి ప్రసాద్యతమే. మన జ్ఞానం ఆధారంగా మనం సంపాదించినట్టయితే మనకంటే గొప్ప జ్ఞానవంతులు ప్రపంచంలో బోళ్ళంత మంది ఉన్నారు. సోదర మహాశయులారా, అలాగే ఈ వీళ్ళు ఏదైతే ఉన్నాయో మన నోట్లోకి వెళ్తున్నాయంటే ఆయన కారుణ్యమే. మనం తినే ప్రతి గింజ కూడా ఆయన ఇచ్చినటువంటిది, మనకు ఆయన రాసి పెట్టాడు, అది మన లోపలికి వెళ్తుంది. కాబట్టి ఆయన ఇస్తున్నటువంటి ఆహారాన్ని ఆయన పేరుతోటి కృతజ్ఞతలు అర్పిస్తూ తినడం అనేది అది మినిమం ఒక కర్టసీ, ఒక మర్యాద, అంతే కదండి. మనకు ఎవరైనా ఏదైనా మన నుండి సహాయాన్ని పొంది మనకు ప్రతిగా కృతజ్ఞతలు చెప్పకపోతే, థ్యాంక్స్ చెప్పకపోతే మన మనసు చివుక్కుమంటుంది కదండి. అరే ఇంత సహాయం చేస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదేంటి అని చెప్పేసి. అలాగే అడగకుండా దైవం ఎన్నిస్తున్నాడండి మనకు. గాలి పీల్చుకుంటున్నాము, ఆహారాన్ని మనము తింటున్నాము, వాన పడుతుంది, ఎండలు కాస్తున్నాయి, ప్రపంచం నడుస్తుంది, మన జీవితం నడుస్తుంది. సోదర మహాశయులారా, ఇవన్నీ ఆయన ఇచ్చినటువంటివే కదా. దానికి కృతజ్ఞతలు అర్పించకపోతే మన జీవితం దేనికైనా అర్థం ఉందా అసలు? సోదర మహాశయులారా, కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు ఒక ప్రవచనంలో తెలియజెప్పారు, సమ్మిల్లాహ తఆలా వకుల్ బియమీనిక. మీరు ఏదైనా తింటున్నప్పుడు ఆయన పేరు చెప్పి తినండి, ఆయన నామాన్ని స్మరించండి, ఆయన కృతజ్ఞతలు అర్పించండి. అందుకనే ముస్లిం సోదరులు బిస్మిల్లా అని చెప్పేసి ప్రారంభిస్తారు. బిస్మిల్లా అంటే దైవం పేరుతోటి అని అర్థం అనమాట. అల్లా పేరుతోటి అంటే అర్థం ఏంటంటే, ఒక విషయాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. అల్లా అన్న పదము అరబీ పదము, దీని అర్థం దైవం అని. పూజలకు, ప్రార్థనలకు, మొక్కుబడులకు అర్హత గలవాడు అని అర్థం. అంతే తప్పించి ముస్లింల దేవుడు అని కాదు. సోదర మహాశయులారా, ముస్లింలకు ఒక దేవుడు, హిందువులకు ఒక దేవుడు, క్రైస్తవులకు ఒక దేవుడు, సిక్కులకు ఒక దేవుడు, పార్సీలకు ఒక దేవుడు, బౌద్ధులకు ఒక దేవుడు, ఇంతమంది దేవుళ్ళు ఉండరండి. ఉన్నట్లయితే మనము ఒకలాగా ఎలాగుంటాం ఒకసారి ఆలోచన చేయండి. నన్ను పుట్టించినవాడు అల్లా, మిమ్మల్ని పుట్టించినవాడు ఇంకొక దైవం అనుకుంటే మీరు నేను ఒకలాగా ఎందుకుంటాం? వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకొని, అరే వీడికి 2 చేతులు పెడదాం, నువ్వు కూడా అలాగే పెట్టు అని ఏమైనా మాట్లాడుకుని తయారు చేస్తుంటారండి? కాదు కదండి. ఎంత హాస్యాస్పదంగా ఉంది అది, కాదు కదండి. అందరూ కూడా వాళ్ళకుని మీటింగ్ వేసుకుని, అరే మనిషిని ఎలా తయారు చేద్దాం, ఓకేనా అని చెప్పేసి అందరూ కూడా ఓకే చేసుకుని తయారు చేశారండి. అలా సాధ్యం అవుతుందా అది? మహాశయులారా, అంటే నేను నవ్వులాటగా చెప్పడం లేదండి, వాస్తవం చెప్తున్నాను. దైవం ఒక్కడే, సృష్టికర్త అన్నవాడు ఒక్కడే. కాబట్టి మనం ఎంత రిథమిక్గా, ఎంత సిస్టమేటిక్గా మనం ఉన్నాం ఈ రోజున. ఒక లయబద్ధంగా, ఒక క్రమబద్ధంగా, ఒక నియమబద్ధంగా ఈ సృష్టి నడుస్తుంది. మనమందరం ఒకలాగా ఉన్నామంటే కారణం ఒకే దైవము, ఒకే సృష్టికర్త. ఆ సృష్టికర్తను అరబీ భాషలో అల్లాహ్ అంటారు. సోదర మహాశయులారా, ఆయన నామంతో లేదు అల్లాహ్ అన్న పదం గొంతులో ఇరుక్కుంటుంది, నాకు ఇష్టం లేదండి అని వదిలేయండి. పోనీ దైవం అని పిలవండి, సర్వేశ్వరుడు అని పిలవండి, ఇంకొక విధంగా పిలవండి, దైవం పేరుతో ప్రారంభించండి. ఎవరైతే మనల్ని పుట్టించాడో ఆ దైవం పేరుతోటి మీరు అనుకోండి. సరే, సర్వేజన సుఖినోభవంతో దైవం అందరినీ చల్లగా చూడుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.